అప్పుడే హెచ్చరిస్తున్నా. ఈరోజు మా రాహుల్ గాంధీ పార్లమెంట్లో కొట్లాడుతున్నాడు. 4000 కిలోమీటర్లు చైనా వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమించేసిండ్రు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మనము రేపొద్దున వచ్చేది ప్రమాదము, హెచ్చరికలు జారీ చేస్తున్నా అని రాహుల్ గాంధీ చెప్తుంటే 400 ఎకరాలు కాదు ఈ బడవలకు చెప్తున్నా, పోయి పార్లమెంట్లో కూర్చొని 4000 ఎకరాలకు బొక్క పెట్టిన వాళ్ళకి తీసుకొని పోయి మన దేశం ఇదైతే ఇంకా మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు పనికొస్తుంది, ప్రభుత్వాలకు పనికొస్తుంది. ఎవడో పక్క దేశం నుంచి చైనా అట్లాంటాడు, వాడు ఇప్పుడు అమెరికాతో యుద్ధం చేస్తున్నాడు, రేపు పొద్దున మనతో యుద్ధం చేయడానికి పూర్తి గుడారాలు వేసిండు, గుడిచెలు కట్టిండు, ఇండ్లు కట్టిండు. 4000 కిలోమీటర్లు, వీళ్ళు ఇంకా 400 ఎకరాలు అంటారు. 4000 కిలోమీటర్లు ఆక్రమించుకున్నటువంటి చైనా వన్ దగ్గర దమ్ము లేదు మాట్లాడానికి, వానికి ఎలగొట్టే ప్రయత్నం చేస్తలేరు. కానీ ఈడొచ్చి భారతదేశంలో ఒక రాష్ట్రమైనటువంటి తెలంగాణ అభివృద్ధిని తట్టుకోలేక దొంగలు వచ్చి మా మీద మాట్లాడుతుంటే ఈరోజు అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్న ఈ దొంగల్ని క్షమించి ఊరుకుందామా? బండన్నా, నేను అడుగుతున్నా, నీకు నోరు తెరవని రాదు. పార్లమెంటులో అవకాశం ఇస్తే నో నో అని చెప్తాడు మాట్లాడడానికి. అట్లాంటి వాడు ఈరోజు వచ్చి తెలంగాణ గురించి, తెలంగాణలో అభివృద్ధి గురించి మాట్లాడతారు వీళ్ళు. నేను అనుకుంటున్నా, రేవంత్ అన్న కిందాక కూడా ఒక మాట చెప్పిన, చిన్న లాజిక్ మా అన్నకు అర్థం కాలేదు. అప్పుడు 50 ఎకరాలు సర్వే నంబర్ ఇదే భూమిలో 25 సర్వే నంబర్ 25లో 50 ఎకరాలు రామేశ్వరరావు గంట కట్టిండు, అట్లా ఇచ్చి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కూడా రేవంత్ అన్న ఒక 50 ఎకరాలు ఇచ్చి సైలెంట్ చేసింటే బాగుండేనేమో. మా అన్నకి చిన్న లాజిక్ అర్థం కాలేదేమో. బీఆర్ఎస్ వాళ్ళు కాముకుంటుండ్రే, బీజేపీ వాళ్ళు కాముకుంటుండ్రు ఒక 50 ఎకరాలు ఇస్తే. అది అస్సలు లాజిక్. మళ్ళీ వీళ్ళు వచ్చి ఏమో చేస్తారంట. ఏం బీకిరు 10 ఏళ్ళు గుడ్డిగాడిది పళ్ళు దోమినారు, కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు పోసి కాళేశ్వరం ఖతం చేసేసారు. హైదరాబాద్ని ఈ ఉస్మానియా ఆసుపత్రిని కనీసం మన ఆరోగ్యంకి, పేదల ఆరోగ్యం బాగు చేసే ఆసుపత్రి 100 సంవత్సరాల కింద కట్టింది, శిథిలావస్థలు ఉండి పడిపోతుంటే ఆసుపత్రిని కనీసం రిపేర్ చేయించలేని మీ దరిద్రులు హైదరాబాద్ని డల్లాస్గా మారుస్తున్నారు. ఈరోజు దాన్ని ఏదో పార్కులు చేసి ఏమో చేస్తారంటే మనం ఇడిచి నమ్మాలి. అయినా మీరు వస్తారు అని ఎవరు చెప్పారు? మీరు అనుకోవడానా? మీది కథమైపోయిన బీఆర్ఎస్, ఆల్రెడీ బీజేపీతోని అంతర్గతంగా కొమ్మక్కైపోయిన పార్టీ మీది. ఉంటే బీజేపీతో మా ఫైటింగ్ ఉంటుంది, రేపు పొద్దున ఇంకెవరన్నా వస్తే కొత్తలతో ఉంటుంది. అంతే తప్పించి బీఆర్ఎస్ కనుమరుగైపోయింది రాష్ట్రంలో. ఉన్నామని లొల్లి చేయడం తప్పించి వాళ్ళది ఏమున్నది. చూసినాం కదా ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళు చేసినటువంటి విషయాన్ని చూసినాము. 8 పార్లమెంట్లలో బీఆర్ఎస్ వానికి ఎక్కడెక్కడైతే డిపాజిట్లు పోయినాయి అక్కడక్కడ బీజేపీ గెలిచింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల కనీసం పోటీ చేయలేదు. ఇంతగా వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఇద్దరు కలిసి రేపు పొద్దున ఒకటైపోయి బీఆర్ఎస్ కథం చేసుకొని, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, బీజేపీ అంటే ఇద్దరు కలుస్తారు, ఆర్ఆర్ అంటే ఇద్దరు కలుస్తారు, దాని పక్కన ఇంకోటి ఏమైనా ఎస్ తగిలేసుకుంటారేమో, బీఆర్ఎస్ జేఎస్ అని. ఓకే, ఇవాళ హెచ్సిఈ భూములు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు కూడా తాకట్టు పెట్టే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ పెట్టిన తాకట్ల భూముల నుంచి మేము ఈరోజు దేశాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొని వస్తే 100 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఆ లక్షల కోట్లకు వడ్డీ కడుతున్నాము. తాకట్టు పెట్టే పరిస్థితి నువ్వు తీసుకొని వస్తే మేము కొట్లాడినాం. ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఈ దేశ స్వతంత్రమైనా సరే, తెలంగాణ ఇచ్చినైనా సరే, ఈ యూనివర్సిటీలు ఏవొచ్చినా, ఇంకా దేశంలో అభివృద్ధి ఏం జరిగినా అది మా కాంగ్రెస్ హయాంలో జరిగింది. తాకట్లు పెట్టుడు నీ హయాంలో. 72,000 కోట్ల అప్పు ఇస్తే 7.5 లక్షల కోట్ల తిరిగి అప్పు ఇచ్చినావు. 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే 0 బడ్జెట్ ఇచ్చినావు. మాకు ఏమీ ఇయ్యని నువ్వే ఇంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే బీజేపీకి అడుగుతున్నా నేను. నీలాగా అదానికి అమ్మానికి అమ్ముకునే రాష్ట్రం కాదు మాది, మా పార్టీ కాదు. బిఎస్ఎల్, బీపీఎల్, ఏమంటారు అది, రైల్వేలు, లేకపోతే విమానాశ్రయాలు, ఇంకోటి ఎల్ఐసీలు అమ్ముకునే చరిత్ర మీది. రోడ్లను అమ్ముకుంటారు, రైల్వేని అమ్ముకుంటారు, పెట్రోల్ అమ్ముకుంటారు, డీజిల్ అమ్ముకుంటారు. మా దేశం మీద సర్వనాశనం చేయడానికి ఒకప్పుడు 400 సంవత్సరాలు మన దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి 200 ఏళ్ళు పాలించినటువంటి విదేశీయునితో సమానంగా బీజేపీ ఉన్నాడు ఈరోజు దేశం మీద. నువ్వు ఏం చేసి దేశం మీద 125 లక్షల కోట్ల అప్పు చేసినావు? ఏం చేసి నువ్వు అభివృద్ధి చేసి మేము చేసినటువంటి సంస్థలన్నిటిని నిర్మాణం చేస్తే మీరు అమ్ముకున్నారు? ఫస్ట్ అది చెప్పండి. ఎయిర్పోర్ట్లను ఎట్లా అమ్మిండ్రు? ఎయిర్పోర్ట్లను తెగ నమ్ముకున్నారు కదా.
బిఎస్ఎన్ఎల్ ఏం తప్పు చేసిందని బిఎస్ఎన్ఎల్ నమ్మిరు, రైల్వే ఏం తప్పు చేసిందని రైల్వే నమ్మిరు, ఎల్ఐసి ప్రపంచంలోనే పెద్ద సంస్థ అయినటువంటి ఎల్ఐసి మీద లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే దాన్ని ఏం తప్పు చేసింది ఎల్ఐసి కానీ ఎల్ఐసి పాలసీ అని మేము నిర్మాణం చేసిన ప్రతి సంస్థను మీరు అమ్ముకుంటూ పోయారు. సరే మేము చేసేది మీకు ఇష్టం లేకుంటే మీరు కొత్త సంస్థలనన్నా నిర్మాణం చేసినట్టు అది లేదు. ఏమీ చేయక 125 లక్షల కోట్ల అప్పు చేసింది కాక మీరు వచ్చి ఈడొచ్చి ఏమో మాట్లాడితే మీ తెల్లమొఖాలు వేసుకొని మీరు చెప్పిన మాటలకు మేము ఆన్సర్ ఇవ్వాలా? మాకు తెలుసు, ప్రజల్ని పాలించడం తెలుసు, ప్రజలకు అభివృద్ధి చేయడం తెలుసు, ఇది ప్రజాపాలనలో ఎట్లా మమ్మల్ని మా ప్రజల్ని కాపాడుకోవాలని మాకు బాగా తెలుసు. మీరు వచ్చి 2 రోజులు డ్రామాలు చేసినంత మాత్రం నీడ ఒరిగేది లేదు, చచ్చేది లేదు. ఓకే, ఇప్పుడు